జాతకంలో శని మహాదశ జరుగుతున్నా, ఏలినాటి శని జరుగుతున్నా, శని కొన్ని రాశుల్లో నీచపట్టిన శత్రుక్షేత్రాల్లో ఉన్నా ఏం జరుగుతుంది? శని మీ తోలు తీసేయడం గ్యారంటీ. శని జగద్గురువు ఆయన. మొత్తం 9 గ్రహాలలో సర్వశ్రేష్టమైనటువంటి గ్రహస్థితి. శని దేవుడు అన్నారు ఆయన్ని. శని నీ ఫ్రెండ్ ఆయన. శనిగాడు పట్టుకున్నట్టు పట్టుకున్నారంటారు. అందరు తోలు తీసేస్తాడు అనమాట వరుసలో. ఎవడెవడైతే మోసాలు చేస్తాడో, ఎవడెవడైతే అవతలాడు పెళ్ళాలను ఎత్తుకుపోతాడో, ఎవడెవడైతే అవతలాళ్ళ స్థలాలు దొబ్బేస్తారో, మోసాలు, కపట అమాయకుల్ని మోసం చేసి, అబలాలని మోసం చేసి, తాంత్రిక సెక్స్లని, లేకపోతే ఈ పంచమకారాలని డబ్బులు దొబ్బేసి, లేకపోతే మామూలు ఫీల్డ్లో మీరేమైనా తక్కువ తిన్నారా నాయన ఐపీఎల్ పెట్టేసి చిట్టిపాటలు పెట్టి వ్యాపారాల్లో మోసాలు. మీరు జనాలను మోసం చేస్తారు కానీ అక్కడ శనిని చేయలేరు. శని అక్కడ చూస్తూ ఉంటాడు, అకౌంట్ రాస్తూ ఉంటాడు అనమాట. తర్వాత టైం చూసి బెల్ట్ తీస్తాడు. సాక్షాత్ పరమేశ్వరుడి యొక్క అవతారమైన మరొక రూపంలో వచ్చాడు ఆయన. ఒక సృష్టి క్రమాన్ని తయారు చేసినప్పుడు ఆ సృష్టి క్రమంలో ఆయన పరమేశ్వరుడిని కూడా వదలలేదు. వెళ్ళాడు పరమేశ్వరుడు. తండ్రి నేను పట్టుకుంటున్నాను అన్నాడు. బాబాయ్ నేను ఎట్లా రా నాయన నేను తప్పించుకోవడం అంటే అది కుదరదు. అంటే అందరినీ 7.5 సంవత్సరాలు పట్టుకోవాలి, కానీ నిన్ను 7.5 ఒక రోజు పట్టుకుంటాను, 24 అవర్స్ అంటాడు. సరే అసలు ఈ శనికి దొరకకూడదని వెళ్ళి మర్రి చెట్టు త్వరలో దాక్కుంటాడు, డ్రైనేజ్ పక్కన ఉన్న మర్రి చెట్టు త్వరలో. సాయంత్రం అయిపోయిన తర్వాత ఇంకా నన్ను శని వదిలేశాడు, పట్టుకోలేకపోయాడు అని సంతోషంగా బయటకు వస్తాడు. బయటకు రాగానే శని నువ్వు నన్ను పట్టుకోలేకపోయావు అంటాడు. తండ్రి మీరు ఎక్కడుండాలి అంటాడు. కైలాస పర్వతం మీద హాయిగా దేవతలందరూ ఆసీనులు అయితే మీరు ఆసీనులు అయితే ఆసీనులంతా వాళ్ళంతా డ్యాన్సులు వేస్తూ, నందీశ్వరుడు భృంగీశ్వరుడు మిమ్మల్ని సేవిస్తూ సకల దేవతలు ఉండాలి. ఇక్కడ డ్రైనేజ్ పక్కన ఒంటరిగా ఉండి చెట్టు త్వరలో కూర్చుని ఒంటరిగా ఉన్నావు అంటే శని పట్టుకుంటాడు. పట్టుకున్న వాడికి పెళ్ళాం వెళ్ళిపోద్ది, పెళ్ళాం వదిలేస్తుంది, ఒక్కడే మిగిలిపోతాడు. ఐసోలేటెడ్, ఒంటరిగా ఉంటారు. అందుకే శనిగ్రహం బలంలో ఉన్నటువంటి వాళ్ళు మూడీగా ఉంటారు. వాళ్ళు మొహంలో దాచుకోరు, ఏదన్నా పైకి చెప్పేస్తారు. ఒంటరిగా ఉన్నప్పుడు వాళ్ళకి వైరాగ్యం ఉంటుంది. ఆ తర్వాత రెండవది బ్రహ్మదేవుణ్ణి పట్టుకున్నాడు. తండ్రి నేను పట్టుకుంటున్నాను అన్నాడు. ఇదేంట్రా బాబు నేను మొత్తం సృష్టిస్తాను తండ్రిని, నన్నే హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీని పట్టుకుంటే చిన్నవాళ్ళకి నేను లోకువైపోతాను మానవులందరికంటాడు. కుదరదు తండ్రి, నిన్ను అట్లీస్ట్ 2.5 సెకండ్లు పట్టుకుంటాను, 2.5 నిమిషాలు అంటాడు. ఓకే క్యారీ ఆన్ అన్నాడు ఆయన. అనేసి ఈ శనిని తప్పించుకోవాలని బ్రహ్మదేవుడు బ్రాహ్మణ వేషం వేసుకొని కృష్ణానదీ తీరంలో మా బెజవాడ కనకదుర్గమ్మ గుడి ఆ దగ్గర కింద తిరుగుతుంటే అక్కడ నాలాంటి ఒక జ్యోతిష్కుడు వచ్చి బ్రాహ్మణ వేషంలో ఉన్నాడు కదా. ఇంకో బ్రాహ్మడు వచ్చాడు దరిద్రుడు. అయ్యా నేను దరిద్రం అంటే నేను మంచివాడిని కాబట్టి పుచ్చకాయ దానం ఏమంటాను, మరి మిగతా వాళ్ళంతా 2 లక్షలు పట్టరా అంటారు. 2 లక్షలు పట్టరానైనా నీకు ఏదో ఒకటి చేస్తాం శనికి, వీళ్ళు పెద్ద ఏదో శనీశ్వరుడికి పియ్యేలాగా అంటే సరే అప్పుడు ఏం చేస్తారు, ఆయన ఈ బ్రాహ్మణ పుచ్చకాయని లాగా తెల్లటి గుడ్డలో సంచిలో పెట్టి ఇలా బ్రహ్మగారికి ఇస్తున్నాడు. పొరపాటున ఆ కాయ కింద జారిపడింది. శనిదేవుని యొక్క మహిమ వల్ల మాయ వల్ల కాయ పగిలింది కదా, ఆ రసం కారుతుంది కదా, పుచ్చకాయ రసం కొంచెం ఎర్రగా ఉంటుంది కదా. ఇప్పుడు శనిదేవుడు మాయ చేశాడు కదా, దానికి ఇంకా ఎర్రగా ఎక్కువైపోయింది, ఎరుపుతనం ఎక్కువైంది. అప్పుడు అది రక్తంలాగా కనబడింది. తెల్లగుడ్డ కదా బయట, అది రక్తంలా బయటకు వస్తుంది. రౌండ్గా ఉంది కదా, అది మానవ తలకాయలాగా ఉంది. కపాలాలు పూజ చేస్తాం అని కపాలాలు అఘోరీలు అంటారు కదా, వీళ్ళు అలా సంచిలో వేసుకున్నాడేమో అని రక్షక భటులు పోలీసు వాళ్ళు వెళ్తే ఇదేంటిది అంటారు. ఈయన బ్రహ్మదేవుడు ఏం చేస్తాడు, ఇదిగో ఏం కాదు బాబు ఇది పుచ్చకాయని తీసి చూపిస్తాడు. సరేనా వదిలేస్తారు. కానీ బ్రహ్మదేవుడు అంతటి స్థాయి వాడినే ఒక మామూలు కానిస్టేబుల్ రక్షక భటులు తన సృష్టించినటువంటి రక్షక భటులు వచ్చి తండ్రి అయినటువంటి బ్రహ్మదేవుణ్ణే నిలదీసి అడగడం అది చాలు అనమాట అవమానం. ఇదే శనిని పట్టుకోవడం అంటే, అంతేగాని ఏదో చేయడం అనమాట. ఇక బ్రహ్మదేవుడిని వదలలేదు, శివుణ్ణి వదలలేదు. శివుణ్ణి పట్టుకోవడం అంటే నటన అదంతా. శివుడు నిజంగానే పట్టుకున్నాడు. అక్కడ ఏంటి, శివుణ్ణి పట్టుకున్నాడు. కానీ శివుడు ఆయన అవతారం కాబట్టి ఈ సృష్టి క్రమంలో శనీశ్వరుడు పట్టి పీడించాలి కాబట్టి ఆ క్రమాన్ని ఇక్కడ
అలవాటు చేయాలి కాబట్టి ప్రజలు దొరికిపోయినట్టుగా యాక్టింగ్ చేస్తాడు. పరమేశ్వరుని ఎవడో పట్టుకోలేడు. శని వేరు శివుడు వేరు కాదు, ఇద్దరు ఒకటే. అది ఆ ఆర్డర్ నేర్పిద్దాం. ముందు మనం సలహాలు చెప్పేటప్పుడు ఒక మాట వినాలి కదా, మనం చేసి అవతలడికి చెప్పాలి. అంతేగాని మనం చేయకుండా నేను మటన్ రోజు చేయను మీరు చేయండి అంటే కుదరదు. ఈశ్వరచంద్ర విద్యాసాగర్ అని బెంగాల్లో ఉంటాడు, మనందరికీ తెలుసు. ఆయన దగ్గరికి మొత్తం ఏదో బాబా గారి దగ్గరికి వస్తున్నట్టు భక్తులు అందరూ వచ్చేవారు. ఒక లేడీ ఏం చేస్తుంది, చాలా దూరం నుంచి చిన్న కొడుకుని తీసుకొని వస్తుంది ఆయన దగ్గరికి దర్శనం కోసం. వచ్చి ఎక్కడి నుంచి వచ్చిందండి, ఒక 1000 కిలోమీటర్లు, ఢిల్లీ నుంచి కలకత్తా వచ్చింది. వస్తే ఏంటమ్మా అంటే, మా అబ్బాయి స్వీట్లు తింటున్నాడు సార్ అంటది. అయితే నువ్వు నెక్స్ట్ వీక్ రామ్మా, లేకపోతే 15 days తర్వాత రామ్మా అని పంపించేస్తాడు. ఈవిడ మళ్ళీ కష్టపడి 15 రోజుల తర్వాత వస్తుంది. వస్తే బాబు స్వీట్లు తినకమ్మా అంటాడు. ఇదేంట్రా నాయన, ఈ చెప్పేది ఏదో ఫస్ట్ రోజునే చెప్పుంటే నా ఛార్జీలు మిగులును, నా శ్రమ మిగులును కదా అనుకుంటుంది. అప్పుడు విద్యాసాగర్ని అడుగుద్ది, ఈశ్వరచంద్ర విద్యాసాగర్ అని, సార్ ఆ రోజే మీరు చెప్పుండొచ్చు కదా అంటే, ఎలా చెప్తానమ్మా నేను అప్పటికి నువ్వు వచ్చినప్పటికి నేను కూడా స్వీట్లు తింటున్నాను కాబట్టి నేను తింటూ మీ కొడుకుని మానమని చెప్పలేను. ఆచరించేవాడికి హక్కు ఉంటుంది. అలా నేను మానేశాను ఇప్పుడు 15 days, కాబట్టి ఇప్పుడు నాకు హక్కు వచ్చింది, నేను మీ వాడికి తినొద్దరా అని చెప్పాను అంటాడు. అనేసరికి అలా బ్రహ్మదేవుడు పరమేశ్వరుడు కూడా శనీశ్వరుడు యొక్క మాటలను మనం గౌరవించాలని ఆ సృష్టిక్రమం కోసం వాళ్ళు ఆచరించి చూపించారు ఆదర్శవంతంగా. అంతేగాని బ్రహ్మదేవుడినే పట్టుకున్నాడు, బ్రహ్మదేవుడు చాలా చిన్నోడు, శివుడిని పట్టుకున్నాడు, శివుడు చాలా చిన్నోడు, శని పట్టుకున్నాడు, శని చాలా గొప్పడు, ముగ్గురు ఒకటే గాడిద. కాబట్టి ఇలా గాడిదలు ఆలోచిస్తాయన్నమాట, ఎంతసేపు తప్పులను పట్టుకోవాలని. ఇది తప్పనమాట. అలాగే కళత్రపుత్ర శత్రుత్వ కారణాయ నమః అన్నారు. శని ఎప్పుడైతే ఏ స్థానంలోకి వస్తాడు, 7వ స్థానంలోకి వచ్చినప్పుడు పెళ్ళాను మొగుడిని లైక్ చేయదు, గొడవలు, పిల్లలు వ్యతిరేకం, రివర్స్ అయిపోతారు. కళత్ర పుత్ర శత్రుత్వ కారణాయ, భార్య పిల్లలకి ఫైటింగ్ పెట్టేస్తాడు, వీళ్ళు విడిపోతారు. విడిపోకపోయినా కొట్టుకు చేస్తూ ఉంటారు. ఈ విధంగా ఈ యొక్క శనీశ్వరుడి యొక్క బలం, శని తులలో ఉన్నప్పుడు వచ్చస్థితి నిన్ను మహోన్నతుని చేసేస్తాడు, అపర కుబేరుని చేసేస్తాడు, కోటీశ్వరుని చేసేస్తాడు. ఎగ్జాంపుల్ నేను చూపిస్తున్నాను. ఫుడ్ ఫ్యాట్స్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ సుశీల్ గోయంకా మరి ఇన్ని లక్షల కోట్ల రూపాయలకి అధిపతి అయ్యాడంటే సౌత్ ఆఫ్రికాలో పెట్టాడు ఫ్యాక్టరీ. 3F అని కొట్టుకోండి గూగుల్లో. ఫుడ్ ఫ్యాట్స్. మన ఫ్రెండ్ ఆయన ఇక్కడే మా హైదరాబాద్ ఆనంద్ మార్గ ఆశ్రమంకి వస్తాడు. మీరు కలవాలంటే ఆయన డైరెక్ట్ కలవచ్చు. ఎవ్రీ సెకండ్ సండే సైదాబాద్ కాలనీ హైదరాబాద్లో లక్ష్మీనగర్లో ఆనంద్ మార్గ స్కూల్ ఉంటుంది, అక్కడికి వస్తాడు ఆయన సత్సంగం. మామూలు తౌడు ఫ్యాక్టరీ రన్ చేసుకునేవాడు, తౌడెత్తుకునేవారు వాళ్ళు. అలాంటిది ఆయిల్ ఫ్యాక్టరీ. ఈ శని ఆయిల్కి ఇనుముకి స్క్రాప్ చెత్త, రోడ్ల మీద చెత్త ఏరుకునేవాడు, ఇనుమును కొనుక్కునేవాడు. లక్ష్మణ్ అని చెప్పి యూసఫ్గూడలో వెళ్ళి అడగండి. యూసఫ్గూడలో అక్కడ బాబాజీ హోటల్ దగ్గర వెంకటగిరి, ఆ యూసఫ్గూడ జంక్షన్లో ఏముంటుంది తెలుసా, 4 అంతస్తుల బిల్డింగ్. ఇప్పుడు కాదు, 20 ఏళ్ల క్రితం కొన్నాడు. రతన్ టాటా వీళ్ళందరూ కూడా శని అనుగ్రహిస్తే పైకి వచ్చిన వాళ్ళు వీళ్ళంతా. అంతే. శని పట్టుకుంటే దరిద్రులు అయిపోయిన వాళ్ళు కూడా బోళె మంది ఉన్నారు. ఒక అతను చూశాను నేను. అతను శుభ్రంగా 3 ఇల్లులు ఉండేవాడు కాదు, ఒక లారీ కొన్నాడు. లారీ కొని లారీని తీసుకెళ్తున్నాడు. ఎప్పుడు చూసినా ఆ లారీ, అరే బాబు నీకు శని పడదురా నాయన, అసలు కొనొద్దురా అని చెప్పాను. మన మాట లెక్క చేయలేదు. వాళ్ళ తర్వాత డ్రైవరు క్లీనరు ఇద్దరు రోజు రిపేర్ అనేవారు. ఆ పాత టైర్లు అనేవారు, కొత్త టైర్లు అనేవారు, ఇది అనేవారు, అది అనేవారు. మొత్తానికి 3 ఇల్లులు లేచిపోయినాయి. ఈ లారీ పిచ్చి పోలేదు. శని మహర్దశ పట్టుకున్నప్పుడు, శని ఏలినట్టు శని పట్టుకున్నప్పుడు వదలనివ్వడం మిమ్మల్ని మొత్తం తుడి చేస్తాడు. అదేవిధంగా పైకి లేపేటప్పుడు వద్దన్నా సరే ఐశ్వర్యం పుచ్చిపోయేలాగా చేసి కుప్పలు డబ్బులు ఇస్తాడు. కాబట్టి అంతేగాని శని 3 ఇంట్లో 6 ఇంట్లో 5 ఇంట్లో ఏదో యూట్యూబుల్లో చెప్పే జ్యోతిష్కులు ఉన్నారు, కపడ జ్యోతిష్కులు. వీళ్ళు చెప్పేసిన దాన్ని బట్టి ప్రజలే పండితులు అయిపోయారు. మీరంతా అదే శని 3లో ఇదివరకు ఎలా అడిగేవారు, గురువుగారు జాతకం చూడండి బాబు అని అడిగేవారు. దగ్గరకు వచ్చి పళ్ళో ఫలమో తీసుకొచ్చి మా గురువుల దగ్గరికి మేము వెళ్ళేవాళ్ళం, ఇలా కూర్చునేవాళ్ళం. ఆయన వారమన్నా నెలన్నా గురువుగారు రాశారండి అని వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు అంతా ఫోను. మీరు మహారాణులు మహారాజులు ఫోన్లో చెప్పాలి. అది కూడా మీరు జస్ట్ మన యూట్యూబ్ చూడగానే ఇన్స్పిరేషన్ మూడ్ వచ్చేద్ది అప్పుడే అనమాట. మళ్ళీ మర్నాడు ఉండదు ఆ మూడు చెప్పేయాలి. అంటే మీరు చెప్పినప్పుడు డేట్ ఆఫ్ బర్త్
ఏమండి నాది పేరు అనురాధ నక్షత్రం, 2వ పాదం, వృశ్చిక రాశి, శని 3వ ఇంట్లో ఉన్నాడు. ఇంక నేను ఎందుకురా మీరు చెప్తుంటే, ప్లస్ మీరు చెప్పేస్తుంటే డేట్ ఆఫ్ బర్త్ నేను రాసేసుకోవాలి. నా పెన్న దగ్గర ఉంటుందా? నేను బస్సులో ఉంటానో, క్లాసులో ఉంటానో, పూజలో ఉంటానో, బయట ఉంటానో, ఇంకేం లేదా? ఆ 3 అక్కడ వరకేనా అంటే అప్పుడు మేము ఫోన్ ఎత్తకపోతే వేరే జ్యోతిష్కుడు టిపుక్మని ఇలాంటి వాళ్ళందరినీ పట్టేసుకుంటాడు శని. రకరకాల వాళ్ళ జ్యోతిష్కులు, విద్య లేనటువంటి వాళ్ళు చెప్పేటటువంటి జాతకాలు విన్నా, శాస్త్రం తెలియనటువంటి వాళ్ళ జాతకాలు విన్నా శని పట్టేసుకుంటాడు. అంటే అశాస్త్రీయమైన పనులు, అవైదికమైన పనులు, నిషిద్ధమైన పనులు, నిషిద్ధమైన పూజలు చేసే వాళ్ళని శని పట్టేసుకుంటాడు. అబ్బాయి ఆనందంగా ఉందండి, మాకు షార్ట్ కట్ మెథడ్ వచ్చిందండి. కామాఖ్యాదేవి అండి, కామాఖ్యాదేవి పంచమకారాలండి, అక్కడ మేకని, కోడిని, పావురాన్ని, కోడిని బలిచ్చేశారండి. ఒకత నా శిష్యురాలు ఉంది, మొగుడు వదిలేశాడు. నేను అమావాస్య అండి నా పూజ చేసేస్తున్నానండి, హోమాలు చేసేస్తున్నాడండి గడ్డాన్నారం దగ్గర అంటాడు. దాని ఫ్రెండ్ అది నగ్న పూజలు చేయించేసుకుంటుందండి, ఎవడో రాజమండ్రి నుంచి వచ్చేస్తున్నాడండి అంటది ఒకడు. ఇలా ఇంకొకళ్ళు గట్కేసర్ దగ్గరట పీఠం పెట్టేసాడంటే ఎవరో రెడ్డి, అక్కడ వెళ్ళిపోతున్నామండి, బగలాముఖి అండి పీఠం, వారాహి పీఠం ఇవన్నమాట. అన్నీ చేసేసాడు. అమ్మ నీ మొగుడు వస్తాడా? ఇప్పుడు కూడా రాలేదనమాట, ఇప్పటికి 5 సంవత్సరాలు అయింది. అది అంటే ఈ యొక్క శని మిమ్మల్ని పట్టుకున్నప్పుడు శనిదేవుడి మీద ఎంత అప్రాచ్యపు వెధవలు, చండాలపు రాస్కెల్స్ వాళ్ళు, ఆ గాడిదలు వీళ్ళందరినీ శని పట్టేసుకుని పొయ్యేగాలాలు వచ్చేసి పోయారు కూడాను. ఎరా మీరంతా శనిని అభిషేకం చేస్తే మీకు కాళ్ళు కడుక్కోవాలా? తర్వాత శని అంటే ఏమనుకుంటున్నారు అసలు మీరు చేసిన పాపాలకి మీరు శనీశ్వరుడి గుడికి వెళ్ళి ఆయనకి అభిషేకం చేస్తానని చెప్పి అభిషేకం చేసి నోరు మూసుకొని ఇంటికి రాకుండా ఆడెవడో పంతులు గొట్టంగాడు చెప్పాడు, చదువురాని పంతులు అని చెప్పి వాడు బట్టలు వదిలేసి తలంటి స్నానం చేసేసి పాత బట్టలు, అక్కడ ఏడు చచ్చిపోయిన వాళ్ళు శవాల దగ్గరికి వెళ్తామని చూడు శ్మశానానికి, అలా బట్టలు వదిలేసి వెనక్కి తిరిగి చూడకుండా ఏదో శనీశ్వరుడు మిమ్మల్ని పట్టేసుకుంటాడా? ఏమన్నంటే నా స్టూడెంట్ ఒక ఉంది, ఎండి చదివింది గాడిద, ఎందుకు ఎంబీబీఎస్ ఎండి చదివింది, నెగిటివ్ వైబ్రేషన్ వచ్చేస్తుంది కూడా మళ్ళీ కడుక్కోపోతే అంది. 37 సంవత్సరాలైనా గాడిదకి ఇంకా పెళ్లి కాలే, చేసుకోదు. శని పట్టేసుకుంటాడు. శని అంటే ఒక జగద్గురువు, గుర్తుపెట్టుకోండి. ఆ శని కొన్ని స్థానాల్లో ఉన్నప్పుడు ఏలినాటి శనిలో కూడా కొన్ని స్థానాల్లో మేలు చేస్తాడు. ఎవడంటే మెంటల్గాళ్ళలాగా ఈ జ్యోతిష్కుడు ఏం చెప్పాడు, ఆ జ్యోతిష్కుడు ఏం చెప్పాడు, ఈ పంతులు ఏం చెప్పాడు, మీకు ఒక గురువు సరిపోడా? ఆ ఊర్లో పంతులు, ఈ ఊర్లో పంతులు, వీళ్ళ దగ్గర అంటే మిమ్మల్ని పొగుడుతూ మీరు ఇచ్చే డబ్బుల కోసం మేము పొగుడుతూ చెప్పాలా? అందుకే మేము ఫీజులు తీసుకోం, డబ్బులు తీసుకోను ఆయన. అలాగనంటే ఒక రాత్రి 2 గంటలకు కొట్టింది ఒక ఆమె. 24/7 అన్నారు కదండి, 24/7 అవర్స్, రాత్రి 2ంటికి ఆ తల్లి ఎత్తాం. అయినా సరే యాస్ మాట అంటే మాట, 24/7 సర్వీసెస్ ఎత్తాం. ఇంకోటి వచ్చాడు, డబ్బులు వద్దన్నారు కదండి. నాన్ కమర్షియల్ అంటే ఏంట్రా? వీళ్ళకలా 20,000 దోచేయకుండా, 10,000 దోచేయకుండా ఏదో అనాథ పిల్లలకు భోజనం పెట్టండిరా, మా ఆనందమరి స్వామీజీలకి ఎంతో కొంత భిక్ష వండరా, డొనేషన్ వండరా అంటే అది కూడా ఇవ్వడు. ఒక డాక్టర్, ఒక గాడిదిగాడు, ఆ డబ్బులు అడిగేసరికి ఆడు పరారు. అమెరికాలో 10 కోట్లు ఇల్లు కట్టింది ఒక గాడిద ముండ, అది ₹1 ఇవ్వలేదు. ఒక లాయర్ గాడు, ఒక వేస్ట్ నా కొడుకు, ఆడి కోడలంట ఏకంగా లేచి వెళ్ళిపోయిందంట, అక్రమ సంబంధాలు ఉన్నాయని చెప్తున్నాడు. ఆడు మా ఆశ్రమానికే ఫోన్ చేశాడు, ఏదో పెద్ద పోటుగాళ్ళలాగా. ఒక ₹10 ఇచ్చిన వాళ్ళు లేడు. నేను మహానుభావులందరినీ చాలామందిని పరిచయం చేశాం మా స్వామీజీలకి. అరే గాడిదల్లరా, 10,000 మంది అవధూతల్ని, సాధువులను తయారు చేసిన సంస్థ డాక్టర్ ఆనందమూర్తి. తర్వాత నోబెల్ ప్రైజ్ విన్నర్గా 1993లో ఎకనామిక్స్లో నోబెల్ ప్రైజ్ విన్నర్ని ఇచ్చినటువంటి వాడరా నా గురువు ఆనందమూర్తి. పిఆర్ సర్కార్ అని కొడితే వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి అమ్మా, ఖచ్చితంగా పట్టుకుంటాడు. ఒకటికంటే ఎక్కువ గురువులను పట్టుకున్న వాళ్ళని, ఒకటి చెప్పిన దాన్ని గురువుల్ని ఎదిరించే వాళ్ళని, తర్కం చేసేవాళ్ళని, రావి చెట్టు కింద కూర్చొని శనీశ్వరుడు గుడి పక్కన శపిచ్చేసాను ఒకడు. వాడు నీ తల్లికి నువ్వు తిండి పెట్టుకోరా అంటే ఏంటి 50 కోట్ల రూపాయలు వస్తారన్నారు, తర్వాత 6 స్త్రీలు వస్తారన్నారు. తమ్నైల్స్ ఎన్నో పెడతాం, మా ఎడిటర్లు పెడతారు, కమర్షియల్ వాల్యూస్తో వాళ్ళు పెడతారు. మరి ఛానల్స్ కెమెరాకి డబ్బులు ఎవడిస్తున్నాడు? డబ్బులు లైటింగ్ ఎవడిస్తాడు? కెమెరామెన్లు బతకొద్దా? యాంకర్లు బతకొద్దా? కరెంటు బిల్లు ఎవడ కడతాడు? బిల్డింగ్ అద్దె ఎవడ కడతాడు? ఇవన్నీ ఉన్నాయా? ఫ్రీగా చెప్పాలా మీ అందరికీ జాతకాలు? ఫ్రీ 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 ఫ్రీ
మీ మొగుళ్ళేమో మిమ్మల్ని కట్నాలు తీసుకున్నారు, సిగ్గు లేదు. మీ పెళ్ళిళ్ళకి ఫంక్షన్ హాల్కి డబ్బులు ఇచ్చి లక్షల రూపాయలు పెట్టి మటన్లు చికెన్లు పెట్టి భోజనాలు పెడతారు, శుభ్రంగా దొబ్బి తింటారు చుట్టాలంతా. వీళ్ళిద్దరు కొట్టుకు చేస్తారు. మీరిద్దరు కొట్టుకు చేసినప్పుడు ఒక్కడు ఆ తిన్నవాడు ఒక్కడు కూడా పోలీస్ స్టేషన్కి సాక్షి రాడు, కోర్టుకి సాక్షి రాడు. కానీ పేదవాళ్ళకి మాత్రం మీరు పెట్టరు. పేదవాళ్ళకి ఏమన్నా దానం చేయండి రా పంతుల కంటే రేషన్ బియ్యం ఇస్తారు. మీకేమో అన్నీ ఇలాగే అన్నమాట చేసేది. ఇటువంటి వాళ్ళందరినీ శనీశ్వరుడు కౌంట్లు వేసి పచ్చడి దంచవే మేనత్త మొగుడా మేనత్త కొడుక అని మా మంగమ్మ సోదరులు మా బాలకృష్ణ మా బాలయ్య బాబు పడాడు కదా, అట్లా దంచుతాడు అన్నమాట. కంగారు పడకండి, మనం తెలుసుకుందాం. ఇంకా వివరాల కోసం నాకు ఫోన్ చేయండి. ఉన్నారా? మీకు ఏం డౌట్స్ ఉన్నా ఏం పర్లేదు, స్ట్రిక్ట్గా ఉండాలా, డిసిప్లిన్ ఉండాలి నా దగ్గర. లేకపోతే నేను ఏం చేయను, నేను శనీశ్వరుడికి అప్పచెప్పేస్తాను అంతే. ఈ ద్వాదశ జ్యోతిర్లింగాలు ఎలా, అదంతా పరమేశ్వరుడు శివుడివే, అవే శనీశ్వరుడి క్షేత్రాలు. ఈ ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉందో మనం ఈ నెలలో డిసెంబర్ నెలలో అలాగే రానున్న సంవత్సరంలో నేను విడివిడిగా ఒక్కొక్క రాశి వారికి చెప్తున్నాను, చూసి ఎంజాయ్ చేయండి. కుంభరాశి, ఈ కుంభరాశి వారికి ఈ డిసెంబర్ నెల 2024 సంవత్సరంలోనూ అలాగే 2025 సంవత్సరంలో మనకి ఏలినాటి శని జరుగుతుంది. దంచుడు అనమాట బాగా కుంభరాశి వారు అందరినీ కూడా శనీశ్వరుడు. అప్పులు ఇస్తే అప్పులు రావు, అప్పులు తీసుకుంటే అప్పులు అడిగితే అప్పులు వాడేవాడు, మన దగ్గర తీసుకున్నవాడు డబ్బులు ఇవ్వడు, పని చేయించుకుంటే పని వాళ్ళు డబ్బులు ఎవరు. వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో ఎదుగుదల అనేటటువంటిది లాస్ట్ మంత్తో పోల్చుకుంటే కొంచెం బెటర్. కనీసం చలి పెరిగినట్టుగా, కనీసం జీతమైనా పెరిగింది, లేకపోతే వాళ్ళు ఇచ్చేదన్నా పెరిగిందనే సంతోషంలో ఈ కుంభరాశి వారు ఉంటారు. ముఖ్యంగా ఈ కుంభరాశి వారిని అందరూ కూడా చిరాకు వచ్చి పెళ్ళాలందరూ కూడా వదిలేసి వెళ్ళిపోతారు. కాబట్టి రాశి వారికి అందరికీ కాదుంటాయి, మళ్ళీ ఆ వ్యక్తిగత జాతకాలను బట్టి ఉంటాయినా. చలికాలంలో చలి ఎక్కువ వేస్తుంది అంటాం కదా, అలాగనమాట చెప్పేది ఇది. కాబట్టి ఈ యొక్క కుంభరాశి వాళ్ళందరూ కూడా కనీసం వదిలేకపోయినా భార్య చేతిలో తన్నులు తినడం అనేది గ్యారంటీ ఇందులో. ఎందుకంటే వేధిస్తారండి, ఆడవాళ్ళకి హక్కు ఉంది, కొట్టొచ్చు, ఏం పర్వాలేదు. అలాగే ఈ జీవిత భాగస్వాములతో వ్యాపార భాగస్వాములతో ఈ యొక్క కుంభరాశి వారు చాలా తెలివిగా చాలా ట్యాకిల్ చేయడం అనేటటువంటి జరుగుతాయి. వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో ప్రమోషన్స్ రావడం జరుగుతాయి. చక్కగా మీకు ముందుకు దూసుకొని వెళ్ళిపోతారంతే. ఇంకా ఏలినడిసినే దీని ఎఫెక్ట్ దీనికే. ఏలినడిసినే ఏమన్నా చెప్పి అన్నం తినడం మానేస్తున్నారా, లేదా మంచిగా బట్టలు వేసుకోవడం మానేస్తున్నారా, ట్రిప్ టాప్గా తయారైపోయి గర్ల్ ఫ్రెండ్స్ దగ్గరికి మీరంతా కూడా వెళ్ళిపోవడం జరుగుతాయి. అలాగే ఈ కుంభరాశి వారి కాఫీలు ఇస్తే టీలు ఇస్తే మరి మీరందరూ కూడా తాకండి. ఎందువల్లంటే ఏ టైంలో అయినా సరే ఫుడ్ పాయిజన్ అవడానికి అవకాశాలు ఉంటాయి. ఏలినడిసినే జరిగేటప్పుడు మరి మొన్న ఒకళ్ళ ఇంటికి వెళ్ళాం, వాళ్ళు టీ ఇచ్చారు, తాగేసాం. కానీ ఆ తర్వాత అయితే చిన్న బలిపిల్ల ఉంది అందులో. ఆ విధంగా ఈ యొక్క ఏలినాటి శనిలో మనకు అసౌకర్యాన్ని కలిగిస్తుంది. అంటే భోజనం అంతా దగ్గరెట్టుకుంటాం, ఏ పైనుంచి ఏ బల్లి అందులో పడ్డమో ఏకపడ్డమో ఇలా అన్నమాట. అలాగే ప్రతి పని కూడా ఈ కుంభరాశి వారికి ఏమవుతుందంటే ఏదో ఒక విధమైనటువంటి అడ్డంకులు రావడం అనేటటువంటివి జరుగుతాయి. మరి గురువు చెప్పినప్పుడు ఎక్కడికన్నా వెళ్ళొద్దండి మీరు అని చెప్తే ఒక శిష్యుడు వెళ్ళి దారిలో బండి యాక్సిడెంట్ చేసి కాలర్ కొట్టుకుని 3 నెలలు కూర్చున్నాడు. కాబట్టి ఈ యొక్క కుంభరాశి వారికి గురుడు మిమ్మల్ని హెచ్చరిస్తున్నాడు, జాగ్రత్తగా ఉండండి, మీ ఉద్యోగాలు చేసుకోండి, మీ పిల్లలు మీరు పెంచుకోండి అని. ఆ విధంగానే ఉండాలి. అంతేగాని మార్గశీర్ష మాసం అండి మేము దేవాలయాలకు వెళ్తామండి, మేము దేవుళ్ళు కూడా చూస్తామండి, మేము మహాభక్తుల్లో మీరు ఒక్కళ్ళేలాగా పేదవాళ్ళకి సేవలు చేయండి చక్కగా, అది మాత్రం డబ్బులు రావు. దేవాలయం చుట్టూ ఫ్రీగా వెళ్ళి తిరిగి వచ్చేస్తారు. ఏలినాటి శనికి మరి చక్కగా ఈ యొక్క శని జపం చేసుకోండి, శని స్తోత్రాలు చదవండి. శనికి కిలోంపాము నల్ల నువ్వులు నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేయండి మీకు. అలాగే చక్కగా ఈ యొక్క శని కాబట్టి మనం ఏం చేయాలి, మనము మహాకాళి అమ్మవారిని ప్రసన్నం చేసుకోవాలి. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీరు మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు ఈ నెలలో ఈ సంవత్సరంలో జరుగుతాయి. శుభమస్తు.